క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత. మన పరమ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని వాక్కు. హగ్గై 2:23. ప్రియులారా, బైబిల్ చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపు అయి ఉన్నది. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు రాజు యెకొన్యా పాపాల వల్ల అతడిని తన కుడి చేతి ముద్ర ఉంగరం అయినప్పటికీ తీసి పారవేస్తాను అని చెప్పారు. అంటే దేవుని ఆశీర్వాదం మరియు అధికారం ఆ వంశం నుండి వెళ్లిపోయాయి. అయితే హగ్గై ప్రవక్త ద్వారా యెకొన్యా మనుమడు అయిన జెరుబాబెల్తో దేవుడు మాట్లాడుతూ ఆ పాత శాపాన్ని రద్దు చేస్తున్నాను, కోల్పోయిన నా కృపను తిరిగి అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. అట్లే ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం చేసిన పొరపాట్ల వల్ల కోల్పోయిన గౌరవాన్ని దేవుడు తిరిగి ఇస్తారని ఇది సూచిస్తుంది. ప్రియులారా, ఒక సాధారణ బంగారపు ముక్క ఒక ఉంగరంగా మారాలంటే అది అగ్నిలో కరగాలి, సుత్తితో దెబ్బలు తినాలి. అప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. రాజు తన ముద్ర ఉంగరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. అది ఎప్పుడు ఆయన వెలిగే ఉంటుంది. అలాగే లోకంలో మీకు ఎన్ని సవాళ్లు ఎదురైనా దేవుడు మిమ్మల్ని తన చేతి నుండి జారిపోనివ్వరు. నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న వాగ్దానం మీదే. నేస్తమా, దేవుడు నిన్ను తన ముద్ర ఉంగరంగా చేసుకుంటానంటే ఆయన నిన్ను ఎప్పుడూ తన కంటిపాపలా చూసుకుంటాడని అర్థం. మీరు ఏదో ఒక వ్యక్తిగా కాదు, కానీ ఆయన శరీరంలో ఒక భాగం వలె అత్యంత ముఖ్యమైన వారు అని. శత్రువు నిన్ను తాకాలంటే మొదట దేవుని చేతిని తాకి రావాలి అని చెప్తున్నారు. ఈ వాగ్దానం అంతిమంగా క్రీస్తును సూచిస్తుంది. యేసు దేవుని యొక్క నిజమైన ముద్ర అయ్యున్నారు. ఆయన ద్వారానే దేవుడు తన ప్రేమను, అధికారాన్ని ఈ లోకానికి ముద్ర వేశారు. మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం కూడా ఆ ముద్రలో భాగస్వాములమే. మనపై పరిశుద్ధాత్మ ముద్ర వేయబడింది అని లేఖనం సెలవిస్తుంది. నీ జీవితంలో ఎన్ని గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఆయన ముద్ర కలిగి ఉన్న నీవు మాత్రం ఆయన చేతికి ఉన్న ముద్ర ఉంగరంలా స్థిరంగా ఉంటావు. ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా దేవుడు తన ముద్రగా చేసుకున్న నిన్ను మాత్రం ఎన్నడూ వదిలిపెట్టరు. ఒక రాజు తన ఆభరణాలన్నిటికన్నా తన ముద్ర ఉన్న ముద్ర ఉంగరాన్ని ఎంతో అమూల్యంగా కాపాడుకుంటారు. అట్లే క్రీస్తు నిన్ను ముద్ర ఉంగరంగా పిలుస్తున్నారు అంటే మిమ్మల్ని మర్చిపోలేదు అని అర్థం. తన హృదయానికి దగ్గరగా తన ముద్ర ఉంగరంగా భద్రంగా చూసుకుంటారని దీని అర్థమయ్యున్నది. కనుక నేనేస్తమా, దేవుని మాటను జ్ఞాపకముంచుకుని విశ్వాసంలో స్థిరుడవ కమ్ము. అట్టి కృపాభాగ్యం ప్రభునందు నీవు పొందుకొందువుగాక. ఆమేన్. మరణాత.